హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని హిస్టరీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవరి పేరు వింటే నిజాం నవాబుల్ సర్కార్లు గుండెల్లో రైళ్లు పెరిగెట్టేవో అతని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. కొమరం భీం. కొమరం భీం ఆదివాసులపై నిజాం నవాబు సాగించిన దోపిడీ దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన కొమరం భీం జల్ జంగిల్ జమీన్ నినాదాన్ని ప్రతీకగా నిలిచిపోయారు. కొండ కోణల్లో ప్రకృతిలో సహజ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినాదిస్తూ 1928 నుంచి 1940 వరకు రణభేరు మోగించిన కొమరం భీం నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాట యోధుడు. భీం కుటుంబం 15 ఏళ్ల వయసులో అటవీశాఖ సిబ్బందిని జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమేరా ప్రాంతంలోని సర్దాపూర్కు వలస వెళ్లవలసి వచ్చింది. అక్కడ వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమిని సిద్దికి అన్న జమీందారు ఆక్రమించడంతో ఆవేశం పట్టలేని భీం అతన్ని ఒక పెద్ద కర్రతో హతమార్చి అస్సాం వెళ్ళిపోయారు. అక్కడ 5 ఏళ్ల పాటు కాఫీ తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీం తిరిగి కరిమేరా చేరుకున్నారు. నిజాం నవాబులు పశువుల కాపర్లపై విధించిన సుంకాన్ని వ్యతిరేకంగా గిరిజనులు ఒక్క తాటిపైకి నడిపించిన గొప్ప ఉద్యమకారుడు మన కొమరం భీం. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు మరియు జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా చేసుకుని గిరిజనులకు శిక్షణనిచ్చి నిజాం నవాబులపై గొరిల్లా పోరాటాన్ని కొనసాగించేవాడు. నిజాం సైన్యం మీద అటవీ సిబ్బందిపైన కొమరం కొదమ సింహంలా గర్జించాడు. కుర్దు పటేల్ అనే నమ్మక ద్రోహి చేసిన సమాచారం మేరకు అర్ధరాత్రి కొమరం స్థావరాలపై నిజాం సైనికులు చుట్టుముట్టి జోడేఘాట్ అడవుల్లో 1940 అక్టోబర్ 27న అంటే ఆదివాసీలకు ఆ రోజు పవిత్రంగా భావించి ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున కొమరం భీం వీర మరణం పొందారు. ఆ రోజు నుంచి ఆ తిథి రోజే కొమరక్ష భీం వర్ధంతి జరుపుకోవడం ఆదివాసులకు ఆనవాయితీ. కొమరం భీం ఈయన ఆదిలాబాద్ జిల్లాలో గుండి ఆదివాసులకు కుటుంబంలో జన్మించారు. గిరిజనులు గుండి తెగకి చెందిన కొమరం చిన్ను సోంబేరు దంపతులకు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేలపల్లి గ్రామంలో కొమరం భీం 1901 సంవత్సరంలో జన్మించారు. భీం పుట్టింది ఆదిలాబాద్ జిల్లా కొరమేరి మండలంలో అయిన సంకేపల్లిలో, కానీ పెరిగింది సుల్తారాపూర్. కష్టపడి అడవి నరికి పొడి వ్యవసాయం చేసేవాళ్ళు. రాత్రింబావళ్ళు తిని తినక కావలి కాసి పంటలు పండించేవాళ్ళు. గిరిజనులపై నిజాం సర్కార్ పెత్తనం చాలా ఎక్కువగా ఉండేది. అప్పుడు పంటను కొట్టిన కళ్ళంలోనే కైలి కింద ఏదైతే పండించిన పంట ఉందో దాన్ని ప్రభుత్వం తీసుకునేది. గిరిజనులు సాగు చేసుకునే భూమి అంతటినీ కూడా అది ఎంత అడవైనా సరే దానికి తమ దగ్గరే పట్టాలు ఉన్నాయని సర్కారోళ్ళు జంగ్లాత్ వాళ్ళు గొడవలు చేసేవాళ్ళు. తిరగబడిన గిరిజనులపై కేసులు పెట్టి దారుణంగా కొట్టించేవాళ్ళు. ఎలాంటి సంఘటనలే కొమరం భీమును కదిలించాయి. ఇలా పంటలు వసూలు కోసం తమ చేనులోకి వచ్చిన కూర్చుని ఉన్న సిద్దికి అనే వ్యక్తిని కర్రతో తలపగలగొట్టాడు భీం. ఈ దెబ్బతో సిద్దికి అక్కడికక్కడే చనిపోయారు. దీంతో భయపడ్డ భీం మహారాష్ట్రలో బలహర్ష చందా దిక్కుకు పారిపోయారు. అక్కడ తేయాకు తోటల్లో కూలి పని చేసుకుంటూ చదవటం రాయటం నేర్చుకున్నారు. అలాగే మరిన్ని భాషలు మరాఠీ ఉర్దూ భాషలను కూడా నేర్చుకున్నారు. కొత్త పంటలను ఏ విధంగా పండించాలి, వాటిని మార్కెట్లో ఏ ధరకు ఏ విధంగా అమ్మాలి అన్నది ప్రతిదీ క్లుప్తంగా తెలుసుకున్నాడు. తర్వాత భీం తల్లిదండ్రులు ఉంటున్న కాకస్ఘాట్కు వచ్చాడు. ఆ గ్రామంలో గిరిజనులు లచ్చప్పు వరద జీతంకు ఉండగా భీంకు సోంబాయి అనే ఒక అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆ కాలంలో అరకకు 5 రూపాయలు, పొడుగుకు 2 రూపాయలు చొప్పున పన్నులు ఆసిఫాబాద్ తహసీల్దార్కు వీళ్ళు గిరిజనులు కట్టేవాళ్ళు. కొమరం భీం అప్పటి తహసీల్దార్తో మాట్లాడి లచ్చప్ప ఎవరి దగ్గర అయితే కొమరం భీం జాయిన్ పనికి చేసేవాడో లచ్చప్పకు చెందిన 12 ఎకరాల భూమిపై ఉన్న కేసులను కొట్టించాడు. అప్పటి నుంచి ఆ ప్రాంతం గిరిజనులందరికీ నాయకుడయ్యాడు. 60 ఎకరాల అడవిని నరికి 12 గ్రామాలను ఏర్పాటు చేశారు.
ఆ గ్రామాలు ఏర్పాటు చేసినందుకు గాను అటవీ అధికారులు భీమ్ మీద కేసు పెట్టారు. ఆ గ్రామాలు జోడుఘాట్, పట్నాపూర్, బాబేగురి, నర్సాపూర్, కల్లేగాం, చాల్బడి, బోయికాస్, గవాడ్, బోమస్గోంది, భీమస్గోంది, అంకుశాపూర్, దేవునిగోడ్, గోగినవాము వార్డ్. దీంతో ఇలా ఈ 12 గ్రామాలను ఏర్పరిచినందుకు గాను ఆయనపై కేసు పెట్టి ఓ చౌకీదార్, అమీర్, 9 మంది పోలీసులు వచ్చి భీమ్ ఇంటిని సోదా చేయగా వాళ్ళకి ఏ విధమైన ఆధారాలు కానీ ఏమీ దొరకలేదు. దీంతో భీమ్కు కోపం వచ్చి వాళ్ళపై తిరగబడి వాళ్ళని కొట్టాడు. దీంతో అధికారులకు భీమ్పై కేసు పెట్టారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమికి పన్ను కట్టాల్సిన పని లేదని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా అధికారుల వేధింపు మాత్రం ఎంతమాత్రం తగ్గలేదు. భీమ్ను ఆయన అనుచరులను ఎదుర్కొనే 1940 సెప్టెంబర్ 1న నైజాం పోలీసులు వచ్చి 300 మంది గిరిజనులు ఉన్న 12 గ్రామాలను చుట్టుముట్టారు. మొదట భూములకు పట్టాలు ఇస్తామని చెప్పడంతో గిరిజనులు ఇళ్లలోంచి బయటకు వచ్చారు. వీరిని పోలీసులు కొట్టడంతో గొడవ జరిగి కొమరం భీమ్తో పాటు 11 మంది గిరిజనులు చనిపోయారు. చూడండి, ఇక్కడ మనకు 2 విధాలుగా ఉంది. కొమరం భీమ్ ఈ విధంగా చనిపోయారని ఎక్కడుంది, కాకపోతే నమ్మక ద్రోహం చేశారని అక్కడుంది. ఏది నిజం అన్నది మనకి అప్రాక్సిమేట్లీగా కరెక్ట్గా తెలియకపోవడంతో మనం 2 కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. కొమరం భీమ్తో 11 మంది గిరిజనులు చనిపోయారు. భీమ్ నాయకత్వంలో గిరిజనులను పోలీసులకు ఎదురు నిలిచిన సంఘటన నిజాం ప్రభుత్వాన్ని కదిలించింది. వారి సమస్యలు పరిష్కరించడానికి, సదుపాయాల కల్పనకు, వారి జీవన విధానంపై పరిశోధన చేసి నివేదిక సమర్పించడానికి ఇంగ్లాండ్కు చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ అయినటువంటి థామస్ డార్ఫ్ను ప్రభుత్వం నియమించింది. ఆయన గిరిజనులతో కలిసిపోయి వారి జీవన విధానాలను అధ్యయనం చేసే, గిరిజనుల అభివృద్ధికి తీసుకోవలసిన పథకాలను, సూచనలను నివేదిక తయారు చేసి నిజాం సర్కార్కు అందజేశారు. నేడు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి నాటి భీమ్ త్యాగ ఫలితమే. కొమరం భీమ్ వాసులు ప్రస్తుతం సిర్పూర్ మండలంలో పెద్ద దోబలో ఉంటున్నారన్నమాట. 2009 డిసెంబర్ 15న హైదరాబాద్ ప్రభుత్వం కొమరం భీమ్ విగ్రహం నెలకొల్పుటకు ప్రభుత్వం ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లాలో కుంతల జలపాతం వద్ద కొమరం భీమ్ విగ్రహం అక్కడ ఎవరైతే ఉన్నారో ఆదివాసులు నియమించుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆదివాసులకి ఈ రోజు వరకు ఏదైనా జరుగుతుంది, మంచి పని జరుగుతుంది, అందవలసినవి అందుతున్నాయి, వాళ్ళకి జరగవలసినవి జరుగుతున్నాయి అంటే దానికి ఒకానొక కారణం కొమరం భీమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా నిజాం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నిజాం టీవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.